ప్రభువారు శిలువలో వేలాడుతూ పలికిన రెండవ మాట లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 43వ వచన భాగము. నేడు నీవు నాతో కూడా పరదేశిలో నుందువని అతనితో చెప్పాను. రక్షణ అనునది వెంటనే మనము పొందుకోవచ్చు. నీవు చివరి శ్వాసలోనైనా నీవు క్రీస్తుని ఎరిగిన వాడవైతే లేదా ఎరిగిన దానివైతే రక్షించుటకు క్రీస్తు సిద్ధముగానున్నాడు. ఆ గొల్గొతా అనబడిన పర్వతం మీద, ఆ శిలువలో 3 మ్రేకుల మీద వ్రేలాడుతూ గాయపరచబడిన దేహముతోనైనను తాను బాధింపబడుతున్నను, తాను బాధపడుతున్నను, ఆ శిలువ ప్రక్కన కుడి ప్రక్కన ఉన్న దొంగతో చెబుతున్న మాట, నీవు నాతో కూడా పరదేశిలో నుందువు. అక్కడ ఉన్న సందర్భము మనము గమనించినట్లయితే 2 దొంగల మధ్య ప్రభువారు సిలువ వేయబడ్డారు. 2 దొంగల మధ్య సిలువ వేయబడిన ప్రభువారు కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ. ఇప్పుడు కుడివైపున దొంగ అంటున్నాడు కదా, నీవు క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని చెబుతుండగా, ఎడమ వైపున దొంగ అంటున్నాడు కదా, ఇది మనకి సరి అయినదే. ఆయన ఏ పాపము ఎరిగినవాడు, ఏ దోషము చేయనివాడు, ఈ శిక్షకు అతడు ఏమాత్రము పాత్రుడు కాదు అని చెప్పి, తండ్రి నీ చిత్తమైతే నన్ను జ్ఞాపకము చేసుకో అని విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ బాప్తిసము అనేది వెంటనే తీసుకోవడానికి అవకాశం లేదు గనక, మారు హృదయము కలిగిన ఆ దొంగ యొక్క హృదయమును ప్రభువారు గ్రహించి ఆయనకున్న అధికారముతో, అనగా పాపమును క్షమించే అధికారము తనకున్నది, రక్షించే అధికారము తనకున్నది, పరలోకానికి చేర్చే అధికారము తనకున్నది. కాబట్టి తనకు ఇవ్వబడిన అధికారముతో ఆ దొంగతో చెబుతున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదేశిలో నుందువు. ఇక్కడ ఆ దొంగ గ్రహించినట్లయితే ఆయన ఎవరై ఉన్నారో గుర్తించాడు, ఆయన ఏమై ఉన్నాడో గుర్తించాడు, ఆయన నిజమైన రక్షించే దేవుడై ఉన్నాడని ఆ దొంగ గ్రహించాడు. గనుకనే ఆ క్రీస్తుని చూచి చెబుతున్న మాట, నీ రాజ్యములో చేర్చుకొనుటకు నన్ను జ్ఞాపకము చేసుకోమంటా ఉన్నాడు. ఇక్కడ తన అధికారమును దొంగ గ్రహించాడు. కాబట్టి ఏ హృదయముతోనైతే ఆ దొంగ వేడుకున్నాడో, వేడుకున్న ఆ క్షణమే ఆలస్యము చేయకుండా, బాప్తిస్మమునకు సమయము లేకున్నా ప్రభువారు తనకు కలిగిన అధికారముతో ఆ దొంగను క్షమించేవాడిగా ఉన్నాడు. నిజమైన రక్షకునిగా ప్రభువారు ఆ శిలువలో వ్రేలాడుతూ కూడా ఆ దొంగను రక్షించిన వాడై ఉన్నాడు. మనము ప్రభు యొక్క హృదయాన్ని గ్రహించినట్లయితే, నీవు ఎప్పుడైతే నీ హృదయానుసారంగా ఆ దొంగ వలె రక్షింపబడతావో, మారు మనసును పొందుకుంటావో, ఆలస్యము చేయకుండా నిన్ను రక్షించువాడై ఉన్నాడు. ఇక్కడ రక్షణ పొందుకోవడానికి ప్రథమ కారణము లేదా ముఖ్య లక్షణం ఏంటంటే ఒప్పుగోలుతనము. ఆ దొంగ చెబుతున్న మాట ఏమిటంటే, మనము చేసిన పనికి ఇది సరి అయినదే అంటా ఉన్నాడంటే, తన హృదయములో చెప్పిన మాట ఏమిటంటే ఒప్పుగోలుతనము. అంటే తన ప్రతి పాపికి కూడా ఉండవలసిన ముఖ్య లక్షణం ఏమిటంటే ఒప్పుగోలుతనము. ఆ ఒప్పుగోలుతనము తర్వాత రెండవదిగా ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే నమ్మకము. ఆయన రక్షించుటకు సామర్థ్యము కలిగిన వాడని నమ్మినట్లయితే, నేడు నీవు కూడా పరదేశిలో ఉండే అధికారము ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. దొంగ తన హృదయములో ఒకే ఒక ఆలోచన, నేను పాపిని అని గ్రహించాడు. రెండవదిగా, నేను దొంగని కాబట్టే ఈ శిక్ష నాకు సరి అయినది అని గ్రహించాడు. మూడవదిగా, ఆయన ఏ పాపం ఎరగని వాడు అయినను మన పక్షముగా ఆయన సిలువ వేయబడి ఉన్నాడని గ్రహించాడు. కాబట్టి ఆ దొంగకు దేవుడు పరలోక రాజ్యమును చేరే అధికారమును అనుగ్రహించాడు. మనం ఒక మంచి మాటను చూసినట్లయితే, చివరి శ్వాసలోనైనా నమ్మకం ఉంటే పరలోకపు తలుపులు నీ కొరకు తెరుచుకుంటాయి. ఏ రీతిగానైతే ఆ దొంగ కొరకు పరలోకపు తలుపులు తెరుచుకున్నాయో, ఈ క్షణమే నీవు నమ్మినట్లయితే, ఈ క్షణమే నీవు విశ్వసించినట్లయితే, నీటి బాప్తిసం వలన కాదు, నీవు నీ నోటి ఒక మాటతో నీ పాపములు ఒప్పుకుంటే ఖచ్చితంగా ప్రభువు పరలోకమునకు చేర్చే అధికారమును నీకు అనుగ్రహిస్తాడు.